ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చెప్పాలండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రియులారా, మరి క్రిస్మస్ సంబరాల్లో మనము మునిగిపోయాం. క్రిస్మస్ సంబరాలు ఆరంభమయ్యాయి. 1 తారీఖు నుంచే, డిసెంబర్ 1 తారీఖు నుంచే స్టార్లు, లైటింగ్స్, డెకరేషన్లు, ఇంకంటే రకరకాలుగా ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో అయితే ప్రార్థన కూడికలు, క్రిస్మస్ మా స్వార్థ పండుగలు, కూటాలు ఏర్పాటు చేశారు. నిజమే, ఈ మాసమంతా ఈ 1 తారీఖు, డిసెంబర్ 1 తారీఖు నుండి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ 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 క్రిస్మసే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, కొన్ని దేశాలైతే నవంబర్లోనే ఆరంభమయ్యాయి. ప్రియమైన వారులారా, మరి ఈ క్రిస్మస్ని ఆత్మీయంగా మనము జరుపుకుందుముగాక. ఆడంబరాలు ఏంటండి, మరి ఆర్భాటాలు చేయాలి. చేయకపోతే ఎలా? క్రిస్మస్ అంటేనే అలంకరణ పండుగ. క్రిస్మస్ అంటేనే ఆర్భాటాలతో కూడింది, హంగులతో కూడింది పండగ కదా. పండగ వాతావరణం 25 తారీఖు వరకే. 25 దాటిందంటే ఇక తర్వాత మన సంఘాల్లో అయితే మరి ప్రతిరోజు క్రిస్మస్ జరుపుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీన్ని ఆధారం చేసుకొని అనేకులకు మరి ప్రభు ప్రేమను పంచుదాం, ఆయన సువార్తను ప్రకటిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమటి వారా, ప్రతిరోజు ఈ యేసయ్య కృపా పరిచర్యలని ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఈ డైలీ బ్రెడ్లో నేను, అలాగే దైవ సేవకురాలు, దేవుని చిత్తమైతే మరొక సేవకులు, ఇంకొక సేవకులు కూడా మరి ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలను ఇవ్వబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ సందేశాలు ఇవ్వబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా ప్రతిరోజు ఈ ప్రత్యేకమైన సందేశాలు విని బలపడండి. ఆమేన్. ప్రియమైన వాళ్ళ, నేను రోజు మరి ఆదివారం 1 తారీఖు కదండి, డిసెంబర్ 1 మందిరములో వాగ్దాన ప్రభు బల్లారం జరిగింది. అలాగే వాగ్దానం కూడా ఇవ్వబడింది. ఆ వాగ్దానమే ఈరోజు ఈ సోమవారానికి మరి ఈ క్రిస్మస్ వాక్కుగా మనము చదువుకుందాం. ఆ వాగ్దానాన్ని చదువుకుందాం. స్క్రీన్ మీద కనబడుద్ది, చూడండి. యెషయా గ్రంథము 51:11 అండి. యెషయా గ్రంథము 51:11 2వ వరుస నేను చదువుతాను. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషగానము ఆ సంతోషానందము గలవారగుదురు. హల్లెలూయా. మరలా చదువుతాను. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు. ప్రియులారా, శ్రద్ధగా ఆలకించండి. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఏ సంతోషం ఇది? నిత్య సంతోషము. ఇంగ్లీష్లో ఉంటుంది ఎవర్ లాస్టింగ్ జాయ్, హిందీలో ఉంటుంది ఏంటి, అనంత్ ఆనంద. అంటే మన మందిరానికి హిందీ బిడ్డలు కూడా వస్తూ ఉన్నారు. అనంత ఆనంద్. ఏ ఆనందం ఇది? నిత్యానందం అంట. ఎక్కడ ఉంటుందంట? తలల మీద ఉంటుందంట. అలాగే వారు సంతోషానందము గలవారగుదురు. ఎవరు వీరు? ఏ గుంపు? ఎవరు వీరు? ఎవరి తలల మీద నిత్యానందం ఉంటుంది? ఎవరు మరి సంతోషానందం గలవారై నాట్యమాడుదురు, సంతోషిస్తారు? ఎవరు వీరు? ఏ గుంపు ఇది అని అంటే, పైన చదివితే అదే వచనంలో 11వ వచనంలో యెహోవా విమోచించిన వారు. చెప్పండి ఏంటండి? ఎవరండి? యెహోవా విమోచించిన వారు. యెహోవా చేత, మీకు అర్థం అవటానికి త్వరగా చెప్తున్నాను, యెహోవా చేత విమోచింపబడిన వారు ఎవరున్నారు బైబిల్లో అంటే? ఇశ్రాయేలు ప్రజలు. 15వ అధ్యాయములో చదివితే అక్కడ నిర్గమకాండంలో 15లో చదివితే 14 నుండి 15కి వచ్చేసరికి అక్కడ ఒక కీర్తన పాడతారు. 15వ అధ్యాయం అంతా కీర్తనే ఉంటుంది అక్కడ.
వాయిద్యాలతో, ఏంటంటే సంగీతాలతో, తంబురతో, నాట్యమాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఎలా వస్తున్నారు? విమోచింపబడిన వారు ఎలా వస్తున్నారు? ఐగుప్తులో నుండి వారి తలల మీద నిత్యానందం ఉంది. నిత్యానందం పెట్టుకొని సంతోషముతో బయటకు వస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా బయలుదేరారు. మామూలుగా కాదండి. నాట్యమాడుతూ మిరియాము, మోషే అక్కైన మిరియాము నాట్యమాడుతూ, తంబుర చేత పట్టుకుని నాట్యమాడుతూ బయలుదేరుతూ ఉంటే వెనకాల కొందరు స్త్రీల సమాజం కూడా వాళ్ళు కూడా సంతోషంగా బయలుదేరారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి తలల మీద నిత్యానందం ఉంది. వారు ఆనందభరితులయ్యారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎక్కడుందండి నిత్యానందం? ఎక్కడుందట? తలల మీద. ఏంటండి ఈ తల అనేది ప్రాముఖ్యం కదండి. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఎవరైనా సేవకులుగా మేము దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, బ్లెస్సింగ్ ఇవ్వాలంటే తలల మీదే చేతులు పెడతాం కదా. కొన్ని చోట్ల అయితే విశ్వాసులు దేవుని బిడ్డలు మా హస్తాలు లాక్కొని, మా చేతులు లాక్కొని బలవంతంగా వారి తలల మీద పెట్టుకుంటారండి. తలల మీద పెట్టుకుంటారు. అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి అని. ప్రియమైన దేవుని గారు, ఎందుకు తల మీద ఏముందండి? ఇక్కడ అభిషేకం అనే నిత్యానందము, ఆశీర్వాదము ఇక్కడ నుండి బయలుదేరుద్ది. ఇక్కడ నుండి బయలుదేరుద్ది. అందుకే 133 కీర్తనలో 2వ వచనంలో ఉంటుంది, అహరోను మీద పోయిన అభిషేకము తైలం అంట. అహరోను తల మీద పోయబడిన ఆ తైలము ఏదో ఇక్కడ నుండి కారుతా ఉందంట. ఇక్కడ నుండి కారుకుంటూ మొత్తం అంగిల అంచువట్టు కంటే ఏఫోద్ ధరించుకున్నాడు అహరోను. అహరోను ఎవరండి? మొట్టమొదటి ప్రధాన యాజకుడు. మీకు కొన్ని ఆధారాలు చూపిస్తాను. అంటే లేవే కాండం 8వ అధ్యాయం 12లో ఉంటుంది. అహరోన్ని అభిషేకించాడు మోషే. ఏం చేశారండి? మోషే అహరోన్ను అభిషేకించాడు. తల మీద నూనె పోసి అభిషేకించారు. నిత్యానందము. అలాగే 2వ రాజులు 9 1 నుంచి 6 చదివితే ఎలీషా తన శిష్యులను, ఒక ప్రవక్తను, ఆయన కూడా ప్రవక్తే, శిష్యులను పిలిచి పలానా దేశానికి వెళ్ళని అక్కడికి పంపిస్తాడు. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు? ఏహు కదా. ఏహుని కదండి. అతన్ని వెళ్ళి అభిషేకించు, పట్టాభిషేకం చేయమంటాడు. తల మీద వెళ్ళి ఏం చేస్తాడు? నూనె పోసి అభిషేకిస్తాడు. అలాగే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే సౌలును సమూయేలు అభిషేకించి ముద్దాడినట్టుగా, అంటే తలల మీద అభిషేకం. అలాగే ఏమని వింటున్నారా? ఇదంతా ఒక యాజకత్వానికి ఈ లోకంలో భౌతికపరమైన అభిషేకాలు ఇవన్నీ ఒక బాధ్యతకు ఇవ్వబడ్డాయి. ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే పరిశుద్ధాత్ముడే, దేవుడే మనలను తలల మీద మనను తన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. ఏ అభిషేకము అంటే నిత్యానందం అనే తలల మీద ఉంచి మనలను ఆనందింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? విమోచింపబడిన వారు. తలల మీద ఏముందంట? కొందరి తలల మీద అంట ఏంటో అంత శని అంటారు కదా. ఏంటండి? శని దాపురించింది, జీవితం పాడుదని అంటారు. అంత శని ఉంది మన నెత్తిల మీద, తలల మీద. ఏమో తెలియదు కానీ విమోచింపబడిన వారి మీద మాత్రము ఏముందండి? నిత్యానందము, నిత్య సంతోషం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శుభ సందర్భంగా క్రిస్మస్ మాసంలో ప్రతిరోజు క్రిస్మస్ సందేశం ఇవ్వబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన అంశం ఏంటంటే నిత్యానందము మన తలల మీద ఉంచటానికి యేసు క్రీస్తు ఉద్భవించాడు, జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదే క్రిస్మస్. ప్రతిరోజు మీకు క్రిస్మస్ శుభవర్తమానము అందించబడుతూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతులకు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదాల వందనాలు. విమోచింపబడిన వారి మీద తలల మీద నిత్యానందం ఉండునని, వారు సంతోషభరితులు అవుతారని వాగ్దానం చేశావు ప్రభా. ఈ నెల వాగ్దానం మాకు అలాగే క్రిస్మస్
సందేశము కూడా ఈ సోమవారం అంతా ప్రభు మీరు ఇచ్చిన వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు అయా నిత్యానందం కలుగునుగాక, వారి తలల మీద ప్రభానికి స్తోత్రం అని అభిషేకమని నిత్యానందం ఉండునుగాక అని ప్రార్థిస్తూ యేసు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. God bless you all. May God bless our India. Praise the Lord.